ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధం. నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రస్తుత వర్షాల నేపథ్యంలో చేపడుతున్న చర్యలపై మంత్రి ఆరా. వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 165 కోట్ల రూపాయలు విడుదలైనట్లు తెలిపిన మంత్రి నారాయణ, ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అధికారులు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలియజేశారు. బుధవారం నెల్లూరు గోమతినగర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాలు విపరీతంగా కురుస్తున్న కారణంగా చేపట్టాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. వర్షపు నీరు సులువుగా ప్రవహించేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని, ఈ క్రమంలో కాలువలపై ఆక్రమణలు ఏమన్నా ఉంటే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాళ్లు వేసుకోవటం, బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల వెనకదంట తప్పితే ఎక్కడ కూడా లేదు. అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. నేను కలెక్టర్ గారు, కమిషనర్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం. ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉన్నాయని, ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు. బాగా చేశారు అధికారులు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే 2024 ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్ట్ తీయించండి, వర్షాకాలం వచ్చే ముందంటే 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సిల్ట్ చేయడం కోసం. ఆ విధంగా యాక్చువల్గా సిల్ట్ మీద ఈ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టబట్టి ఈరోజు అయితే డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక 4,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా టేకప్ చేస్తే 77 మున్సిపాలిటీస్లో, అంటే 50,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే మున్సిపాలిటీస్లో ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అవి 77 మున్సిపాలిటీస్ వచ్చినాయి. త్వరలో వాటికి టెండర్స్ కూడా పిలిచి వాటిని కూడా పూర్తి చేస్తే ఈ వర్షాకాలం సీజన్లో, అంతేకాకుండా బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా డ్రైన్స్లో పోయే విధంగా యాక్చువల్గా చేయటానికి ఆ 4,000 కోట్ల ప్రాజెక్ట్ని టేకప్ చేశాం. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఖజానా ఖాళీ అయిపోయిన 10 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్న గత మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.